నమో వెంకటేశాయ. గోదాదేవి కళ్యాణం సాంప్రదాయకంగా భోగి పండుగ రోజున నిర్వహిస్తారు. ఇది మకర సంక్రాంతికి ముందు రోజు, సాధారణంగా జనవరి మధ్యలో వస్తుంది. ఇది పవిత్ర ధనుర్మాసం ముగింపును సూచిస్తుంది. ఈ శుభ సంఘటన గోదాదేవి అంటే ఆండాళ్ళ అమ్మవారు రంగనాథుడితో ఐక్యతను సూచిస్తుంది. మరియు దక్షిణ భారతదేశంలోని విష్ణు దేవాలయాలలో తరచుగా విస్తృతమైన అలంకరణలు మరియు ఆచారాలతో జరుపుకుంటారు. అదేవిధంగా ప్రతి ఏటా మన దేవాలయంలో ఈ పండుగను జరుపుకుంటున్నాము. నిర్దిష్ట తేదీ చంద్ర క్యాలెండర్ను బట్టి ఏటా మారుతూ ఉంటుంది, కానీ ఇది ఎల్లప్పుడూ ధనుర్మాసం చివరిలో ఉంటుంది, భోగినాడు ముగుస్తుంది. ఇది సీతారామ కళ్యాణం మాదిరిగానే గోదాదేవి భక్తిని మరియు ఆమె భగవంతునితో అంతమి విలీనంను జరుపుకునే ఆనందకరమైన పండుగ. జై శ్రీరామ్.
భూషణము తలంబ్రాల తంతులో గోదమ్మ తలమున కలుగా తన్మయము దోసిట ముత్యాల తలంబ్రాలు పాపిట జారగా అభిషేకాలు శ్రీ గోదారంగని కళ్యాణం రంగరంగ వైభోగములే బంగారు బొమ్మ గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం శ్రీవిల్లి పుత్తూరు పురజనులు శ్రీరంగములో పందిళ్ళలోన శ్రీరంగనాయకి రంగనాథుల అతి సుందరమైన జంటను కన్నుల విందుగా గాంచిరే ఆనందమానందమానందము శ్రీ గోదారంగని కళ్యాణం రంగరంగ వైభోగములే బంగారు బొమ్మ గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణం సకల వేద మంత్రాలతో సకల దేవతా దీవెనతో శ్రీ గోదారంగని కళ్యాణము గాంచినచో కళ్యాణ యోగము చూసిన వారికి ఇదే బహుపుణ్యం లోక కళ్యాణము సత్యము శ్రీ గోదారంగని కళ్యాణం రంగరంగ వైభోగములే
देवतायै नमः श्रीं श्रियै नमः आरुद्रां पुष्करणे पुष्टिं सुवर्णां देववाणिः सूर्यां నమస్కారం చేసుకోండి. గోదాదేవి 30 రోజులు వ్రతాన్ని ఆచరించి రంగనాథ స్వామిలో ఐక్యమడానికి కారణం గురుభక్తి. గురువు ఉంటేనే మనకి ఆచార్యుని ఆశ్రయిస్తేనే ముక్తి లభిస్తుంది. ఒక పిల్లవాడు తండ్రితో గొడవ పెట్టుకొని బయటికి వెళ్ళిపోతే ఆఖరి తిరిగి ఒక హోటల్లోకి వెళ్ళాడు. హోటల్లోకి వెళ్ళగానే ఆ హోటల్లో పిలిచి అతనికి ఒక ఏసీ రూమ్ ఇచ్చారు, పడుకోవడానికి ఏసీ గది ఇచ్చారు. పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి 3 పూటలు పెడుతున్నారు. 10 రోజులు ఆయన రాజభోగం అనుభవించాడు. 10 రోజులు రాగానే మెడబెట్టి బయటికి నెట్టేశాడని హోటల్లో. ఎంతో బాబు ఇలా 10 రోజులు తిని అడగకుండానే దారిలో భోజనం పిలిచి భోజనం పెట్టావు, మరి ఈ రోజు నుంచి బయటికి నెట్టేశావంటే మీ నాన్న వచ్చి 10 రోజుల నుంచి డబ్బులు లెక్క వెళ్ళాడు, ఈ రోజు డబ్బులు అయిపోయింది కాబట్టి బయటికి ఎక్కువ అన్నాడు. కాబట్టి గురువు ఉంటేనే భక్తి లభిస్తుంది. గురువు లేకుంటే ఏది ఆచార్య అనుగ్రహం ఉంటే అన్నీ లభిస్తాయని చెప్పి గోదావరి 30 రోజులు ఆ భక్తితో ప్రతి ఒక్క గోపికను రేపుతూ గుడికి ఎలా వెళ్ళాలి, ఆచారాన్ని ఎలా ఆచరించాలి, భగవంతుని ఎలా పొందాలని చెప్పి చెప్తూ ఈ రోజు ఆ రంగనాథ స్వామిలో ఐక్యమైంది. 7 గంటల వాడ నమస్కారం చేసుకొని చెప్పండి. మాంగళ్యం సంతునానేన మమ సహ కుటుంబస్య ఏన కంఠే రత్నాని శుభగే స్వంగీవ శరదాం శతం. 7 గంటల వాడ
Shut
అందరూ కాస్త నిదానంగా వచ్చి తలంబరాలు